ఈ రోజు మనం ఒక కొత్త చిత్రమాలికను మొదలు పెడుతున్నాం. దాని పేరు బ్లీచ్. ఇది రాక్షసులు మరియు సోల్ రీపర్స్ కు సంబంధించినది. ఈ భాగం మొదట్లో మనకు పాతాళ లోకాన్ని చూపిస్తారు. అక్కడంతా చీకటిగా ఉంది. ఆ చీకటి నుండి కొన్ని రాక్షసులు మానవ లోకంలోకి వస్తాయి. అవి ఇక్కడికి రాత్రి భోజనం చేయడానికే వచ్చినట్టున్నాయి. ఆ తర్వాత మనకు ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఒక స్తంభం మీద నిలబడి ఉంది. అప్పుడు ఈమె ఆ రాక్షసులను పసిగట్టి వాళ్ల దిశగా వేగంగా వెళ్లడం మొదలు పెడుతుంది. మరోవైపు కొంతమంది స్థానిక ఆకతాయిలు తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. కానీ ఈ రోజు వాళ్ళు తప్పుడు అబ్బాయిని ఎంచుకున్నారు. ఆ అబ్బాయి పేరు ఇచిగో కురోసాకి. అతను ఒక ఉన్నత పాఠశాల విద్యార్థి. బడి నుండి ఇంటికి వస్తుండగా దారిలో ఈ ఆకతాయిలు అతన్ని చుట్టుముట్టారు. వారిలో ఒకడు ఇచిగోపై దాడి చేయబోగా అప్పుడు ఇచిగో సులభంగా వాడిని చితకబాదాడు. కానీ వాడి స్నేహితులు అస్సలు నమ్మకస్తులు కాదు. ఎందుకంటే ఇచిగో వాడిని కొట్టడం చూస్తున్నా తమ స్నేహితుడిని కాపాడటానికి ముందుకు రాలేదు. ఎందుకంటే స్నేహితుడిని కాపాడబోతే తాము కూడా దెబ్బలు తింటామని వారికి తెలుసు. తర్వాత ఇచిగో ఒక పూల కుండి వైపు చూపిస్తూ అడుగుతాడు, అది ఏంటి? అది అలా కింద ఎందుకు పడి ఉంది? అప్పుడు ఆ ఆకతాయిలు కొన్నాళ్ల క్రితం ఇక్కడ ఒక అమ్మాయి చనిపోయిందని, ఆమె ఆత్మ శాంతి కోసం ఎవరైనా ఈ పూలు పెట్టారని చెబుతారు. అప్పుడు ఇచిగో వాళ్ళని మళ్లీ కొడుతూ ఇలా అంటాడు, సరిగ్గా చెప్పారు, కానీ మీలాంటి వాళ్ళు ఈ పూలను పడేశారు. కాబట్టి మీరు వంతెన దగ్గరికి వెళ్లి ఆ ఆత్మకు క్షమాపణ చెప్పండి. లేకపోతే కొద్ది రోజుల్లో నేను మీ కోసం కూడా ఇలాంటి పూలు పెడతాను. దాంతో వాళ్ళు భయపడి పారిపోతారు. ఆ తర్వాత మనకు ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె నిజానికి ఒక అమ్మాయి ఆత్మ. ఆ ఆత్మ ఇచిగోకు ధన్యవాదాలు చెబుతుంది. నిజానికి ఇచిగో ప్రత్యేకం. అతను చనిపోయిన వారి ఆత్మలను చూడగలడు. అందుకే ఆ అమ్మాయితో, ఇక నువ్వు ప్రజ్ చింతించకు, వాళ్ళు నిన్ను ఇక ఇబ్బంది పెట్టరు అని ఇచిగో అంటాడు. దానికి ఆ అమ్మాయి, పర్వాలేదు, నాకు ఇప్పుడు శాంతి దొరికింది. కొద్ది రోజుల్లో నేను మరో లోకానికి వెళ్లిపోతాను అని అంటుంది. ఇచిగోని ఆత్మకు శాంతి కలుగుగాక అని చెప్పి వెళ్లిపోతాడు. తర్వాత ఇచిగో తన ఇంటికి తిరిగి వస్తాడు. అతను ఇంటి తలుపు తెరిచిన వెంటనే అతని నాన్న ఇచిగోకు ఒక చక్కని పలకరింపు ఇస్తాడు. అది ఒక బలమైన తన్ను. దీని తర్వాత ఇచిగో నాన్న అంటాడు, నువ్వు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి, చివరికి నీ సొంత ఇంట్లో ఉన్నప్పుడు కూడా. ఏంటి నాన్న, కొడుకును ఇలాగైనా స్వాగతించేది అని అంటాడు. తర్వాత ఆ తండ్రి కొడుకుల మధ్య పోరాటం మొదలవుతుంది. ఇచిగోకు ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. వాళ్ళు ఈ పోరాటాన్ని ఆనందిస్తున్నారు. మీరిద్దరూ పోట్లాట ఆపి తినండి, లేకపోతే అన్నం చల్లారుతుంది అంటుంది. కానీ రెండో సోదరి కారిన్ వాళ్ళని పోట్లాడనివ్వండి. ఆ తండ్రి కొడుకులకి అది ప్రేమను చూపించుకునే ఒక ప్రత్యేక పద్ధతి. ఆ తర్వాత ఇచిగో కొద్దిసేపట్లోనే వాళ్ళ నాన్నని చితకబాదేస్తాడు. కానీ అప్పుడే ఇచిగో వెనకాల ఒక కొత్త దెయ్యం ఉంది ప్రత్యక్షమవుతుంది. అప్పుడు కరీన్ అంటుంది, ఇచిగో కొత్త స్నేహితుడిని సంపాదించుకున్నట్టున్నావే. దానికి చెల్లి యుజు అంటుంది, కరీన్, నువ్వు కూడా దెయ్యాలను చూడగలవా? అప్పుడు కరీన్ పొగరుగా, అవును, నేను చూడగలను, కానీ ఆత్మలు లాంటివి ఉంటాయని నేను నమ్మను. ఇంతలోనే ఇచిగో దృష్టి మరలుతుంది. ఇదే అదునుగా వాళ్ళ నాన్న తేరుకుని ఇచిగోని పట్టుకుంటాడు. ఇంకా దుష్టంగా నవ్వడం మొదలు పెడతాడు. కానీ ఇచిగో అతన్ని తేలిగ్గా ఓడించి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అప్పుడు కరీన్ వెటకారంగా, వాహ్ నాన్న వాహ్, ఇచిగోకి కోపం తెప్పించారు, ఇప్పుడు అతను అన్నం కూడా తినలేదు అంటుంది. దానికి వాళ్ళ నాన్న అమాయకంగా, ఇప్పుడు నేనేం చేశాను, నేను ప్రేమను పంచుతున్నాను అంటాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన భార్య ఫోటో దగ్గరికి వెళ్లి హాస్యంగా ఏడవడం మొదలు పెడతాడు. నా పిల్లలు నన్ను గౌరవించట్లేదు, నా దగ్గర విషయాలు కూడా దాస్తున్నారు. ఆ తర్వాత రోజు మొదలవుతుంది. అక్కడ మనం వార్తల్లో చూస్తాం, రైలు నిలయం దగ్గర రహస్యమైన పేలుళ్లు జరిగాయని. కానీ ఎవరికీ తెలీదు ఆ పేలుళ్లు ఎవరు చేశారో, ఎలా చేశారో. ఈ వార్తలను ఇచిగో, అతని చెల్లెలు కూడా చూస్తూ ఉంటారు. ఈ వార్త చూసి ఇచిగో కొంచెం కంగారు పడతాడు. ఎందుకంటే ఆ పేలుళ్లు జరిగిన చోటు వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉంది. ఆ తర్వాత ఇచిగో తన బడికి వెళ్తుంటాడు. కానీ అప్పుడే అతనికి ఏదో రాక్షసుడు అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అతను ఆ అరుపు వచ్చిన వైపు వెళ్తాడు. అక్కడ చూస్తే నిన్న రాత్రి కనిపించిన అమ్మాయి ఒక పెద్ద రాక్షసుడి నుండి పారిపోతూ ఉంటుంది. ఇచిగో కూడా ఆ పాపతో పాటు అక్కడి నుండి పారిపోతాడు. కానీ అప్పుడే వాళ్ళకి ఒక నల్ల సీతాకోకచిలుక కనిపిస్తుంది. అది ఒక రకమైన సందేశకురాలిలా ఉంది. ఆ తర్వాత ఒక ఆవిడ అక్కడికి వచ్చి తన కత్తితో ఆ రాక్షసుడిని చంపేస్తుంది. ఈవిడ ఎవరో కాదు, భాగం మొదట్లో స్తంభం మీద నిలబడిన ఆవిడే. బహుశా ఈవిడ దగ్గర ఏవో ప్రత్యేక శక్తులున్నాయి.
ఆ తర్వాత ఈ ఆవిడ ఏమీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోతుంది. గొడవ సద్దుమణిగాక జనం అక్కడికి వచ్చి ఆ రహస్యమైన పేలుళ్ల గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు ఇచిగోకి అర్థమవుతుంది, వీళ్ళు తనలాగా రాక్షసులని ఆత్మలని చూడలేరని, అందుకే వాళ్ళు ఇక్కడ ఏదో రహస్యమైన బాంబు దాడి జరిగిందని అనుకుంటున్నారు. ఇప్పుడు మన కథానాయకుడు ఇదంతా ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళంలో ఉన్నాడు. ఆ తర్వాత రోజు ముగియడంతో ఇచిగో ఇంటికి వస్తాడు. కానీ అతని మెదడులో ఉదయం జరిగిన సంఘటనే తిరుగుతూ ఉంటుంది. అప్పుడే అతనికి ఆ సందేశ్ సీతాకోకచిలు కనిపిస్తుంది. దాంతో అతను అప్రమత్తమవుతాడు. ఆ తర్వాత ఆ నల్ల దుస్తుల ఆవిడ కూడా గది కిటికీలోంచి లోపలికి వస్తుంది. ఆమెను చూసి ఇచిగో కంగారు పడతాడు. కానీ ఆ ఆవిడ తను కనిపించినట్లుగా ప్రవర్తిస్తుంది. అది చూసి ఇచిగోకి చిర్రెత్తుకొస్తుంది. అతను ఆ ఆవిడని గట్టిగా ఒక తన్ను తన్ని, నువ్వు దొంగవైతే దొంగలా ప్రవర్తించు అంటాడు. దానికి ఆ ఆవిడ ఆశ్చర్యపోయి, నువ్వు నన్ను చూడగలవా అని అడుగుతుంది. అదెలా సాధ్యం? అప్పుడు ఆమె గుర్తొస్తుంది, తను ఇచిగోని ఇవాళ ముందే చూశానని. అందుకే ఆమె ఇచిగోని పరీక్షగా చూస్తూ, నువ్వు మామూలు మనిషివి, నన్నిలా చూడగలుగుతున్నావు అని అడుగుతుంది. నువ్వొక లోపభూయిష్టమైన వాడివిలా ఉన్నావు. ఇది వినగానే ఇచిగోకి కోపం వచ్చి ఆమెపై దాడి చేస్తాడు. కానీ ఆమె తేలిగ్గా తప్పించుకుంటుంది. అప్పుడు ఇచిగో నువ్వెవరు అని అడుగుతాడు. దానికి ఆమె తానొక సోల్ రీపర్ అని చెబుతుంది. తనని సోల్ సొసైటీ మానవ లోకానికి ఒక పని మీద పంపిందని చెబుతుంది. ఆమె పని ఆ రాక్షసులను వేటాడటం. కానీ ఇచిగోకి అది నమ్మశక్యంగా అనిపించదు. అందుకే చిన్నపిల్ల ఇంటికి పో అంటాడు. ఇక్కడ నాటకాలు ఆపమన్నాను. చిన్నపిల్ల అనగానే ఆమెకు కోపం వస్తుంది. తన మంత్రాలతో ఇచిగోని కదలకుండా చేస్తుంది. ఆపై నేను నీపై ఒక రహస్య విద్యను వాడాను అని చెబుతుంది. దానిని కిడో అంటారు. అది ఒక ఉన్నత స్థాయి మంత్ర విద్య. దాన్ని సోల్ రీపర్లు మాత్రమే ఉపయోగించగలరు. నేను చూడటానికి చిన్నగా ఉన్న వయసులో నీకంటే 10 రెట్లు పెద్ద. అంటే ఆమె వయసు కనీసం 150 ఏళ్లు. తర్వాత ఆమె తన కత్తి తీసి ఒక ఆత్మను మరో లోకానికి పంపుతుంది. దానినే సోల్ సొసైటీ అని కూడా అంటారు. అక్కడికే మంచి ఆత్మలన్నీ వెళ్తాయి. కానీ ఇదంతా చూసి ఇచిగోకి ఏమీ అర్థం కాదు. అప్పుడామె ఒక బొమ్మ గీసి ఇచిగోకి ఈ ప్రపంచంలో 2 రకాల ఆత్మలుంటాయని వివరిస్తుంది. మొదటివి మంచి ఆత్మలు, వాటిని హోల్స్ అంటారు. రెండో రకం చెడ్డ ఆత్మలు, వాటిని హాలోస్ అంటారు. ఈ హాలోస్ ప్రజలపై దాడి చేసి వారి ఆత్మలను తినేస్తాయి. మానవ ఆత్మలు వాటికి తిండి లాంటివి. అప్పుడు ఇచిగో నీ బొమ్మ బాగాలేదు అంటాడు. దాంతో ఆమె ఇచిగో ముఖంపై మార్కర్తో మీసం గీస్తుంది. ఆ తర్వాత సోల్ రీపర్ల గురించి చెప్పడం కొనసాగిస్తుంది. 2 పనులుంటాయి. ఒకటి మంచి ఆత్మలను సోల్ సొసైటీకి పంపడం, నేనిందాక చేసినట్లు కర్ రహా హై. రెండోది హాలోస్ ను చంపడం, ఎందుకంటే అవి మనుషుల ఆత్మలు తింటాయి. మరోవైపు ఒక రాక్షసుడు ఆ అమ్మాయిని తరుముతూ ఉంటాడు. కానీ అప్పుడే దానికి ఒక వాసన వస్తుంది. దగ్గర్లోనే ఏదో చాలా శక్తివంతమైన రుచికరమైన ఆత్మ ఉంది. అక్కడే ఒక సోల్ రీపర్ కూడా ఉంది. అంటే ఆ రాక్షసుడు ఇచిగో గురించే చెబుతున్నాడు. అతని ఆత్మ ఆ రాక్షసుడికి ప్రత్యేక ఆకర్షణ. దాంతో అది ఆ అమ్మాయిని వదిలేసి ఇచిగో వైపు వెళ్తుంది. ఇంతలో ఆమెకు ఇచిగోకు రాక్షసుడి అరుపు వినిపిస్తుంది. దాంతో ఆమె అప్రమత్తమవుతుంది. కానీ అప్పుడే ఆమెకు ఒక వింతైన ఒత్తిడి అనిపిస్తుంది. ఆమె ప్రకారం అది ఆత్మల ఒత్తిడి. దాన్ని శక్తివంతమైన ఆత్మలు మాత్రమే విడుదల చేస్తాయి. కానీ ఆమెకు ఆ ఒత్తిడి ఇప్పటిదాకా ఎందుకు తెలియలేదని గందరగోళంలో పడుతుంది. అప్పుడే అక్కడికి యుజు వచ్చి ఇలా అంటుంది, అన్నయ్య కరీన్ను కాపాడు. దాంతో ఆమె వెంటనే బయటకు వెళ్తుంది. రాక్షసుడు కరీన్ను పట్టుకోవడం చూసి పోరాటానికి సిద్ధమవుతుంది. అయితే ఇచిగో కూడా అక్కడికి చేరుకుంటాడు. ఒక మనిషి తనంతట తానే తన ప్రత్యేక మంత్రాన్ని ఛేదించడం చూసి ఆ మహిళ ఆశ్చర్యపోయింది. అది దాదాపు అసాధ్యం. కానీ ఇచిగో ఆ మంత్రాన్ని ఛేదించగలిగాడు. అతను ఆ రాక్షసుడి వైపు వెళ్లడం మొదలు పెడతాడు. కానీ ఆ రాక్షసుడు ఒకే ఒక గుద్దుతో ఇచిగోను చాలా దూరం విసిరేస్తాడు. దీని తర్వాత ఆ సోల్ రీపర్ రాక్షసుడిపై దాడి చేసి కారిన్ను కూడా కాపాడుతుంది. తర్వాత ఇచిగోతో ఈ రాక్షసుడు ఒక ఆత్మ కోసం వెతుకుతున్నాడని చెబుతుంది. అది చాలా శక్తివంతమైనది. కొంచెం ఆలోచించాక ఆ రాక్షసుడు మొదటి నుంచే ఇచిగో వెంటే పడ్డాడని ఆమెకు అర్థమవుతుంది. అందుకే ఇచిగోకు వివరిస్తోంది. బహుశా నువ్వు ఆత్మలతో పరిచయంలోకి వచ్చాక నీకు తెలియకుండానే నీ ఆధ్యాత్మిక శక్తిని విడుదల చేయడం మొదలుపెట్టావు. దాన్ని గ్రహించి మంచి ఆత్మలతో పాటు చెడ్డ ఆత్మలు కూడా నీ వైపు ఆకర్షితం అవ్వడం మొదలైంది. ఇది తెలిసి ఇచిగో గంభీరంగా మారతాడు. బహుశా తన వల్లే తన చెల్లెలి ప్రాణాలకు ప్రమాదం వచ్చిందని. అందుకే ఇచిగో రాక్షసుడి ముందుకెళ్లి నా ఆత్మ కావాలి కదా, వచ్చి తీసుకో అంటాడు.
కానీ రాక్షసుడు అతనిపై దాడి చేసినప్పుడు అప్పుడు ఆ మహిళ అతనికి అడ్డుగా వస్తుంది. ఆమె ఇచిగోను కాపాడుతుంది. కానీ ఈ సమయంలో ఆ మహిళకు చాలా దారుణంగా గాయాలవుతాయి. నిజానికి ఆ మహిళకు ఇచిగో తన ఆత్మను ఇచ్చి తన సోదరిమణులను కాపాడాలనుకుంటున్నాడని ఆమెకు తెలుసు. కానీ ఇచిగోకు తెలియనిది, అతను తన ఆత్మను అర్పించినా కూడా ఆ రాక్షసుడు అందరి ఆత్మలను తినేస్తాడు. తర్వాత ఆమె ఇచిగోను, నీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటున్నావా అని అడుగుతుంది. దానికి జవాబు అవుననే. ఇప్పుడు ఆ మహిళ వాళ్లను కాపాడటానికి ఒకే ఒక్క దారి ఉంది. నువ్వు నాలా సోల్ రీపర్ అవ్వాలి. దానికోసం నా కత్తిని నీ ఛాతీలో దించుకోవాలి. అప్పుడు నా శక్తులను నీలోకి బదిలీ చేస్తాను. బహుశా ఈ పద్ధతి పని చేయొచ్చు. అప్పుడు ఇచిగో కూడా సరే సోల్ రీపర్, నేను సిద్ధం అంటాడు. దానికి ఆ మహిళ అంటుంది, నా పేరు సోల్ రీపర్ కాదు, నా అసలు పేరు రుకియా కుచికి. తర్వాత ఇచిగో రుకియా కత్తిని తన ఛాతీలోకి దించుకుంటాడు. కానీ అలా చేయగానే ఒక శక్తి విస్ఫోటనం జరుగుతుంది. ఆ తర్వాత చూస్తే ఇచిగో కూడా ఒక సోల్ రీపర్ అయిపోయాడు. కానీ అతని కత్తి తన శరీరం కన్నా పెద్దదిగా ఉంది. మరోవైపు రుకియా కూడా అయోమయంలో పడింది. నేను ఇచిగోకు నా సగం శక్తిని మాత్రమే ఇచ్చాను, కానీ అతను బలవంతంగా నా శక్తి మొత్తాన్ని లాగేసుకున్నాడు. ఈ ఇచిగో తప్పకుండా ఒక ప్రత్యేకమైన మానవుడు. బహుశా ఈ లోపభూయిష్ట్ వస్తు రూపాంతరం చెందింది అన్నట్లు సోల్ రీపర్ల కత్తిని జాన్పాక్టో అంటారు. తర్వాత ఇచిగో ఒకే వేటుతో ఆ రాక్షసుడిని అంతం చేస్తాడు. దీంతో మొదటి భాగం ముగుస్తుంది.